ఫ్రెండ్స్, కబోర్డ్లు చూస్తున్నారు కదా. ఈ కబోర్డ్లకు ఇప్పుడు కవర్ ఉంది. నేను ఇప్పుడు కవర్ లాగేస్తున్నాను. కవర్ లాగిన తర్వాత మీ వీడియో చూస్తున్నారు కదా. ఈ కవర్ ఉంటుందన్నమాట. కబోర్డ్లు చేసిన తర్వాత కవర్లు తీయలేదు. ఇప్పుడు వచ్చాం, పెయింటింగ్ వర్క్లు మొత్తం అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కవర్లను రిమూవ్ చేస్తున్నాం. ఈ కవర్ తీసే నీట్గా వస్తుంది. ఒకసారి కవర్లు తీసిన తర్వాత చూపిస్తాను మొత్తం ఏ విధంగా వచ్చింది అనేది. చూసారు, కవర్ తీసాక ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది. మొత్తం తీసిన తర్వాత చూపిస్తాను. లైట్ వేద్దామంటే కరెంట్ అనేది లేదు, అందువల్ల లైట్ అయిపోయింది. ఇవన్నీ కవర్లు తీయాలి. కిచెన్లోని ఇవన్నీ కవర్లు తీయాలి. కబోర్డ్లన్నీ కవర్లు తీసి ఒకసారి నీట్గా మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం. పాలిష్ వర్క్లో పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇవి చేస్తున్నాం, అయిపోయాయి. కింద ఫ్లోర్ ఒకటి ఉంది, కింద ఫ్లోర్ చేస్తున్నాం. కబోర్డ్లు కవర్లను లాగాలి. ఈ కవర్లు లాగేద్దాం. ఇంకా మొత్తం మీకు కవర్లు తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కబోర్డ్లు అన్నీ ఏ విధంగా ఉన్నాయి ఏంటన్నది. బాక్స్ చూస్తారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో. జోల్ స్టాండ్కి చేసాం అనమాట బాక్స్. ఇది చూడడానికి నీట్గా ఉంటుంది. లోపల కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది. మనం కవర్ తీసేస్తే నీట్గా కనిపిస్తుంది. జోల్ బాక్స్ అనమాట. ఇది వచ్చింది. కవర్లు చూపిస్తున్నాను కదా. మొత్తానికి కవర్లు అన్నీ లాగేసాం. చూసారు కదా, ఆచి కూడా క్లీన్ చేస్తాం. మీకు చూపిస్తాను బెడ్రూమ్ నుండి ముందు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. పైన గ్రానైట్ మోడల్ వేసాం మనం. కవర్ తీసిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. డోర్ ఏ డోర్ అది ఇండివిజువల్గా ఉంటుంది. చూడడానికి నీట్గా ఉంటాయి అనమాట. ఆ పైన అవి హైడ్రాలిక్స్ అనమాట. పైకి లేస్తే పై డోర్లు ఇవి డైరెక్ట్ ఓపెన్. ఇందులో మనం సొరుగులు ఆడడం జరిగింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ సొరుగులను వేసాం. ఇందులోనే ర్యాక్ ఈ విధంగా ఉంటుంది మొత్తం. మన మ్యాగ్నెట్లు ఉంటాయి కంపల్సరీ. డోర్లు లాంటివి పోతాయి అనమాట. చూసారు కదా, బెడ్రూమ్లో కబోర్డ్లు ఈ విధంగా ఉన్నాయి. ఫుల్ చూపిస్తాను. బెడ్రూమ్ కబోర్డ్ ఈ విధంగా ఉంది. మీకు ఇప్పుడు కిచెన్లో చూపిస్తాను. ఇక్కడ మనం గోడకి చిన్న ఆర్చ్ చేసాం, కవరింగ్ చేసాం అనమాట వేస్ట్ ముక్కలతో. చూసారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో ఆర్చ్. మీకు ఎందాడు చూసినప్పుడు కొద్దిగా చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు మనం క్లీనింగ్ చేసిన తర్వాత ఈ విధంగా నీట్గా వచ్చింది. చూసారు కదా, చూడండి కొద్దిగా లాంగ్లో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఆర్చ్ నీట్గా ఏ విధంగా కనిపిస్తుందో. కింద కూడా లైన్స్ ఉంటాయి, నీట్గా ఉంటుంది. ఈ ఎల్ ఇలా వచ్చింది కదా, ఇటు సైడ్ కూడా వచ్చి ఉంటే బాగుంది. కాకపోతే ఇటు సైడ్ మరి ఈ సైజు మనం వేయడానికి అవకాశం లేదు. మళ్ళీ దీన్ని సైజ్ తగ్గించాలి. సైజ్ తగ్గించేస్తే బాగోదు కాబట్టి ఇంకా మనం వేయలేదన్నమాట. ఓన్లీ ఇలా ఎల్ల చేసాం. ఓకే, అలా కూడా చాలా నీట్గా వచ్చింది. ఇవి మనకి కిచెన్లోని కబోర్డ్లు అనమాట. చూసారు టేక్వుడ్ వేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఇలా ఎల్ టైప్ చేసాం. ఇవి డైరెక్ట్ అనమాట. డైరెక్ట్ కిందకు ఉంటుంది ఇలాగా గోల్ మొత్తం. ఇలా సైడ్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది. డోర్ క్లోజ్ చేసి చూపిస్తాను. అక్కడ మనం గ్లాసులు వేయడం జరిగింది. ఏమైనా మనం పెట్టుకున్న సామాన్లు బయటికి కనబడే విధంగా అక్కడ గ్లాసులు వేసాం. ఇవి లాంగ్ డోర్లు అనమాట. ఇక్కడ దాకా ఉంటాయి, పొడవుగా ఉంటాయి అన్నమాట ఈ డోర్లు. ఇక్కడ దాకా కింద లైన్గా ఉంటాయి డోర్లు. చూస్తున్నాం కదా, అది ఓపెన్ ఏరియా ఎందుకు వదిలేసామంటే గ్రైండర్లు మిక్సీలు పెట్టుకోవడానికి అక్కడ మనం, అందుకని అది ఓపెన్గా వదిలేసాం. మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను. మొత్తం చూడండి ఈ విధంగా ఉంటుంది కబోర్డు. ఇక్కడ మనం ప్లాట్ఫామ్ కింద కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది మొత్తం చూస్తున్నారు కదా, ప్లెయిన్ కలర్. చూడడానికి డీసెంట్గా ఉంటుంది కలర్ మొత్తం. హై గ్లాసీ వాడడం. కవర్లో లాగేసిన తర్వాత ఈ విధంగా నీట్గా ఉంటుంది. ఇది మ్యాగ్నెట్ అంటుకోవట్లేదు. చూస్తున్నాం మ్యాగ్నెట్ అంటుకోలేదు. ఇది మ్యాగ్నెట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోద్ది. మనకి మ్యాగ్నెట్లు ఉన్నాయి కదా, ఈ మ్యాగ్నెట్లు అనేవి కొద్దిగా కదులుతాయి అనమాట. స్క్రూలు లూజ్ అయినా ఏమైనా మ్యాగ్నెట్ అనేది కదులుతుంది. కదిలినప్పుడు సరిగా అంటుకోదు. ఇదొకటి కంప్లైంట్ ఉంది, చేస్తున్నాం. చూసారు కదా గట్టిగా నొక్కి అంటుకుంది. అది మ్యాగ్నెట్ కొద్దిగా ఎదరికి జరిపితే సరిపోతుంది, అంటుకుంటుంది. అదొకటి సెట్ చేయాలి, అదొకటి సెట్ చేయాలి. ఇవి బాస్కెట్లు అనమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా బాస్కెట్లు ఈ విధంగా ఉన్నాయి. బాస్కెట్లు మనం ఈ ఛానల్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఆయిల్ కూడా వేస్తుండాలి. అప్పుడు బాస్కెట్లు అనేవి నీట్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో డస్ట్ పట్టేసింది, కొద్దిగా క్లీన్ చేసుకుని ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది, స్మూత్గా ఉంటుంది. ఇవి సాఫ్ట్ క్లోజర్లో మీకు చూపిస్తాను దగ్గరికి. చూసారు కదా
అక్కడికి వెళ్ళగానే లోపలికి లాగేసుకుంటుంది అనమాట. ఆటో క్లోజ్ కింద అయిపోతుంది అనమాట. ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ దగ్గరికి వెళ్ళబోతే స్ప్రింగ్లు ఉంటే లోపలికి లాగేసుకుంటుంది. ఆ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. మామూలు డబుల్ డోర్లే మొత్తం. మీకు లాంగ్లో చూపిస్తాను. మొత్తం చూసారు కదా, మనకు లాంగ్లో ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మీకు ఇక్కడ చెప్పులకి బాక్స్ ఒకటి చేసాం మనం. జోల్ స్టాండ్ ఒకటి చేసాం అనమాట. లాస్ట్లో చేసాం. మిగిలిన సన్నవి అన్నింటితో ఈ విధంగా అంటే చేయడం జరిగింది. జోల్ బాక్స్ వీటికి మనం కప్పు బందులు వాడాం అనమాట. చూస్తున్నారు కదా, ఇవి వాడాం. లోపల అరలు ఇలాగ ఉంటాయి. ఓన్లీ ఈ బాక్స్కి ఇవి వాడాం. మిగిలిన అన్నీ మనకి 3 అంగుళాల బందులే, మామూలు బందులు వాడాం. ఇక్కడ డోర్ ఒకటి సెల్ఫ్కి గ్లాస్ చేసాం. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, డ్రెస్సింగ్ టేబుల్ ఏ విధంగా వచ్చిందో. సొరుగు డోర్ పెట్టాం. అక్కడ ఇది సొరుగా, ఇది సొరుగు డోర్ పెట్టాం. లోపల మనకి అరలలో పెట్టాం. ఏమన్నా డబ్బాలు గట్ట పెట్టుకోవడానికి, గాజులు పెట్టుకోవడానికి 2 వేసాం అనమాట. మనకి ఇటువైపు పైన చిన్న కబోర్డ్ ఒకటి చేసాం. అటుకి చిన్న కబోర్డు. ఇది పెద్దది గ్లాస్ కబోర్డ్ అనమాట. మీకు ఎంతలో చూపిస్తాను. పెద్దది వాళ్ళు సెల్ఫ్ అన్నది మోడల్గా చేయించుకున్నారు. దీనికి మనం గ్లాస్ కబోర్డ్ కావాలన్నారు. అంటే మనం ఏం చేసామంటే గ్లాస్తో పెద్ద కబోర్డ్ చేసాం. చూస్తున్నారు కదా, గ్లాస్ కబోర్డ్ అన్నమాట, పెద్దది ఇది. ఓకే, ఇక్కడ మనం హాల్లోనే ఇక్కడ డైనింగ్ పర్పస్కి టేబుల్ అన్నది ఒకటి కావాలన్నారు. ఫోల్డబుల్ మనం ఇక్కడ ఫోల్డబుల్ చేసాం అన్నమాట. వాల్ మౌంట్ అన్నమాట ఇది. చూసారు కదా, ఇలా లేపితే ఇలా ఉంటుంది. మన డైనింగ్కి పని చేస్తాం అనమాట. ఉంటుంది మొత్తం. ఇంకో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో స్లైడింగ్ చేసాం. పైన అవి పుషింగ్ డోర్లు పైకి లెగిస్తాయి, హైడ్రాలిక్స్ అనమాట. అవి డోర్లు అన్న పైకి లెగిస్తాయి. కింద స్లైడింగ్ అన్నది వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.